గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1047. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కొంత ఫాల్ అయితే కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 315 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,801 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,246 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.3% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు స్లైట్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అవడానికి ఇదే మెయిన్ రీజన్ అంటూ ఎటువంటి రీజన్స్ కూడా లేవు. జనరల్లీ మార్కెట్ లోని కంటిన్యూస్ గా ఈ పాజిటివ్ ర్యాలీ కనపడిన తర్వాత స్లైట్ పుల్ బ్యాక్స్ కూడా కనపడడం మార్కెట్ లో కామన్. దానిలో భాగంగానే ఈ రోజు మార్కెట్ లోని స్లైట్ గా ప్రెషర్ అయితే కనపడి ఉండొచ్చు. ఈవెన్ మన మార్కెట్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈ రోజు స్లైట్ గా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. యాక్చువల్లీ మన మార్కెట్ రిలేటెడ్ గా అయితే ఒక పాజిటివ్ న్యూస్ ఉన్నది. ఈ ఏప్రిల్ మంత్ లోని మన కంట్రీలో ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ అయితే ఆల్మోస్ట్ 8 months హైని టచ్ చేసింది. అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే పెరిగాయి. సో ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఎన్ఎస్సి కొన్ని గైడ్ లైన్స్ అయితే రివైజ్ చేయడం జరిగింది. జనరల్లీ ఈ ఎస్ఎంఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో వచ్చి లిస్ట్ అవుతాయి కదా. లిస్ట్ అయిన కొన్నాళ్ళకి ఆ కంపెనీని మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఒకవేళ ఎన్ఎస్సి అప్రూవ్ చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జనరల్లీ మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కంపెనీసే ఒక్కోసారి మోసం చేసినట్లయితే అది బయటపడడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ ఎస్ఎంఈ స్పేస్ లో మనం చూసినట్లయితే ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా డేటా అది చాలా తక్కువగా మనకు దొరుకుతుంది కదా. అంటే పబ్లిక్లీ అవైలబుల్ డేటా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్ఎంఈ కంపెనీస్ ఒక్కోసారి ప్రమోటర్స్ మేనేజ్ చేసేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్ఎంఈలో లిస్ట్ అయిన తర్వాత త్వరగా వచ్చి మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి వచ్చేసింది కాబట్టి మరింత మంది ఇన్వెస్టర్స్ వచ్చి ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ కంపెనీ ఏదైనా తప్పులు చేసిందంటే ఆ టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏదైనా ఎస్ఎంఈ కంపెనీ వాళ్ళ స్టాక్ ని మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ చేయాలంటే రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని రూల్స్ ని ఎన్ఎస్సి అయితే రివైజ్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే ఒక కంపెనీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిన తర్వాత మినిమం ఆ కంపెనీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో 3 years ఉండాలి. 3 years ఉన్న తర్వాతే వాళ్ళు ఆ కంపెనీని మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీంతో పాటుగా ఆ కంపెనీ మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేసే టైంకి ఆ కంపెనీ యొక్క పెయిడ్ అప్ క్యాపిటల్ 10 crores ఉండాలని చెప్పి కూడా రూల్ తీసుకొచ్చారు. అండ్ అంతే కాకుండా ఈ కంపెనీలోని ప్రమోటర్ యొక్క హోల్డింగ్ 50% కన్నా తక్కువగా ఉండకూడదని చెప్పి కూడా రూల్ ని రివైజ్ చేయడం జరిగింది. సో 50% ప్రమోటర్ హోల్డింగ్ ఉండాలంటే ప్రమోటర్ ఎలా పడితే అలా సెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఎస్ఎంఈ కింద ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, ప్రమోటర్ హోల్డింగ్ తక్కువగా ఉన్నట్లయితే ఆ కంపెనీలో జనరల్లీ రిస్క్ కొంత ఎక్కువగా ఉంటుంది కదా. ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉన్నట్లయితేనే ప్రమోటర్ కి ఆ బిజినెస్ ని గ్రో చేసేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రమోటర్ హోల్డింగ్ 50% ఉండాలని చెప్పి రూల్ ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ఆ కంపెనీ మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవ్వక ముందు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని 100 crores రెవెన్యూ జనరేట్ చేసి ఉండాలని అండ్ లాస్ట్ 3 years లోని అట్లీస్ట్ 2 years లోని ఆ కంపెనీ పాజిటివ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని కూడా జనరేట్ చేయాలని రూల్ తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆ కంపెనీలోని అట్లీస్ట్ 500 పబ్లిక్ షేర్ హోల్డర్స్ అయితే ఉండాలి. ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చినటువంటి రివైజ్డ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంపెనీ కరెక్ట్ గా అంటే అచీవ్ చేయగలిసినట్లయితేనే అటువంటి కంపెనీస్ ని ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ చేయడానికి ఎన్ఎస్సి అయితే అలో చేయనుంది. ఎన్ఎస్సి తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ ఒక రకంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇలా ప్రతి కంపెనీస్ రిలేటెడ్ గా స్ట్రిక్ట్ గా ఉంటేనే ఆ కంపెనీస్ మెయిన్ బోర్డ్ కి వచ్చిన తర్వాత కొంతవరకు కంపెనీని కరెక్ట్ గా ప్రమోటర్స్ అది మేనేజ్ చేయడం అన్నది మొదలు పెడతారు. లేదంటే ఏం జరుగుతుంది అంటే జెన్సాల్ కేసులో మనం చూసాం కదా, ఒకప్పుడు ఆ కంపెనీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లోనే ఉండేది, దాని తర్వాత మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ అయింది. ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఏ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్స్ అండ్ బుక్స్ అవి ఎలా మేనేజ్ చేశారు అన్నది మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. ఈవెన్ సెబీ ఆడిట్ లో కూడా అది బయటపడింది. సో ఈ రిస్క్ పెరిగిపోతుంది కదా, మెయిన్ బోర్డ్ కి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు రిస్క్ ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కంపెనీస్ మెయిన్ బోర్డ్ కి రావాలంటే ఈ కొత్త రూల్స్ ఎన్ఎస్సి ఏవైతే తీసుకొచ్చిందో అది ఒక రకంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. నెక్స్ట్ కాశ్మీర్
పహల్గామ్ లోని మన టూరిస్టుల పైన టెర్రరిస్టులు ఏదైతే పిరికి చర్యకి పాల్పడ్డారో దానికి మన కంట్రీ కూడా స్ట్రాంగ్ గానే సమాధానం అయితే నిన్న నైట్ ఇవ్వడం జరిగింది. మన కంట్రీకి పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఇండస్ వాటర్ ఒప్పందం, ఈ ఒప్పందం 1960లో జరిగింది. దాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లుగా మన గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. నౌ ఈ ఒప్పందం నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ పైన భారీగానే ఇంపాక్ట్ పడుతున్నది. ఎందుకంటే ఈ ఒప్పందంలో భాగంగా ఇండస్ వాటర్ లోని మన కంట్రీకి 20% రైట్స్ ఉంటే పాకిస్తాన్ కి 80% రైట్స్ ఉన్నాయి. నౌ ఈ ఒప్పందాన్ని నిలిపివేసినట్లయితే పాకిస్తాన్ కి వెళ్లేటువంటి ఈ వాటర్ నిలిచిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ పైన అది భారీ ఇంపాక్టే చూడనున్నది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలే ఇక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అక్కడ పంటలకి ఇది నష్టం కలిగిస్తుంది. అండ్ అక్కడ హైడ్రో పవర్ జనరేషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ఎకానమీ పైన భారీ ఇంపాక్టే చూపించనున్నది. దీంతో పాటుగా సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ లో భాగంగా ఎవరైతే పాకిస్తాన్ ట్రావెలర్స్ మన ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా 48 అవర్స్ లోనే తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ చెక్ పోస్ట్ ని ఇమీడియట్ ఎఫెక్ట్ తోని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటుగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలని చెప్పి మన గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. నో ఈ టెర్రరిస్టులు ఏవైతే మన టూరిస్టుల పైన అటాక్ చేశారో దాని వెనకాల పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ పైన మన కంట్రీ కూడా స్ట్రాంగ్ గానే చర్య తీసుకుంది. అండ్ అంతేకాకుండా ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బీహార్ లో ఒక సదస్సులో మాట్లాడుతూ ఈ టెర్రరిస్టులు చేసినటువంటి పిరికి చర్య ఏదైతే ఉన్నదో దానికి టెర్రరిస్టులకి అండ్ అంతేకాకుండా టెర్రరిస్టులు వెనక్కి ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఇండియా త్వరలోనే వాళ్ళు ఊహించినటువంటి స్ట్రాంగ్ రిప్లై అయితే ఇవ్వబోతున్నట్లుగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఈ పిరికి చర్యకి పాల్పడినటువంటి వాళ్ళే కాదు, వాళ్ళు వెనక్కున్నటువంటి ఎవరిని కూడా క్షమించకూడదు. దీన్ని పిరికి చర్య అని ఎందుకంటున్నా అంటే చేతిలో ఆయుధాలు లేనటువంటి ఒక నార్మల్ పీపుల్ పైన అటాక్ చేయడం ఏంటి? మన ఇండియన్ ఆర్మీకి ఎదురుగా నిలబడి పోరాడాల్సింది. మన ఇండియన్ ఆర్మీతోని పోరాడుంటే వాళ్ళకి నిజంగా స్ట్రాంగ్ రిప్లై అప్పుడే లభించుండేది. కానీ ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ గా కాశ్మీర్ లోని గాలింపు చర్యలు చేపడుతుంది. దీనిలో టెర్రరిస్టులు ఏరివేసి మన కంట్రీ కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాశ్మీర్ లో ఏవైతే ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయో దాని వలన స్టాక్ మార్కెట్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఒక కంపెనీ పైన భారీ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఐడియా ఉన్నది కదా. యాక్చువల్లీ రీసెంట్ గానే కాశ్మీర్ లోని టూరిజం అది బాగా పెరుగుతుండడంతో ప్రీవియస్ గా ఈ బ్యాంక్ రిలేటెడ్ గా వేరియస్ ఇష్యూస్ ఉండేవి. కానీ ఆ ఇష్యూస్ అన్ని తొలగిపోయి బ్యాంక్ లో కొంత రివైవల్ కనపడుతుండడంతో ఈ బ్యాంక్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని కొంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి కదా. దీని వల్ల ప్రెసెంట్ ఎవరైతే కాశ్మీర్ కి టూరిస్టులు అంటే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రిప్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని యొక్క ఇంపాక్ట్ మరికొన్నాళ్ళు కాశ్మీర్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ టూరిజం పైన దీని వల్ల క్లియర్ గా ఇంపాక్ట్ పడినది. ఒకవేళ టూరిజం పైన ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఓవరాల్ గా అక్కడ ఎకానమీ గ్రో అవుతుంది అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, వేరియస్ బిజినెస్ చేసే వాళ్ళు వీళ్ళు లోన్స్ అవి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానివల్ల బ్యాంక్ కు కూడా అడిషనల్ బిజినెస్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు అక్కడ టూరిజం దెబ్బతిని కాశ్మీర్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఓవరాల్ గా దాని వలన జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ పైన అయితే ఇంపాక్ట్ పడినున్నది. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ స్టాక్ రివైవ్ అవుతుంది కదా అని చెప్పి దీని రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ దాన్ని రీథింక్ చేయడం బెటర్ అన్నది మా ఒపీనియన్. బట్ ఇప్పుడు కాశ్మీర్ లో టూరిజం దెబ్బతిన్నట్లయితే ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ కూడా అది ఇంపాక్ట్. అంటే ఒకవేళ కాశ్మీర్ లో టూరిజం దెబ్బతిన్నా కూడా టూరిస్టులు అయితే కాశ్మీర్ కి వెళ్ళడం తగ్గిపోవచ్చు, కానీ అదర్ ప్లేసెస్ కి అయితే ట్రావెల్ చేయొచ్చు కదా. దానివల్ల ఆ కంపెనీస్ పైన మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ దానివల్ల ఏంటంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి ఈ బ్యాంక్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన కంట్రీలోని హీట్ వేవ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది కదా. దీని వల్ల ఏమవుతుంది, ఏసీస్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది, దానికి తగినట్టుగా సప్లై అయితే ఉండాలి కదా. కాకపోతే గవర్నమెంట్ యొక్క BIS నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ BIS నార్మ్స్ ని కొంత ఈజ్ చేయొచ్చు, అంటే ఎయిర్ కండిషనర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈజ్ చేయొచ్చు అని చెప్పి మొన్నే న్యూస్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే 2 టన్ బిలో ఉండేటువంటి ఎయిర్ కండిషనర్ కంప్రెసర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను 1 year పాటు BIS నార్మ్స్ అయితే కొంతవరకు ఈజ్ చేయడం జరిగింది. దీంతో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ వోల్టాస్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు అండ్ అలాగే హెవెల్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది కొంతవరకు మనం రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ డేటా సెంటర్ థీమ్ లోని వాళ్ళ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి బ్లాక్ బాక్స్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q4 లోని వీళ్ళు ఓవరాల్ గా 1550 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. దీనిలోని 240 crores
వర్త్ ఆర్డర్ వీళ్ళకి యుఎస్ కి చెందిన లార్జ్ హాస్పిటల్ నెట్వర్క్స్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. దీనిలో భాగంగా వీళ్ళు లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్ రిలేటెడ్ గా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. దీంతో పాటు మరొక 225 crores వర్త్ ఆర్డర్ డేటా సెంటర్ సర్వీసెస్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. వీటితో పాటు మరిన్ని ఆర్డర్స్ ని కూడా వీళ్ళు విన్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q4 లోని వీళ్ళు మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యారని అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోనైతే మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యారు కదా, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ట్రేడ్ సర్టిఫికేషన్ లేకుండానే మహారాష్ట్రలోని వేరియస్ స్టోర్స్ లోని వాళ్ళ వెహికల్స్ సేల్ చేస్తుండటంతో మహారాష్ట్ర ఆర్టీఓ ఏం చేసిందంటే వీళ్ళకి చెందినటువంటి చాలా స్టోర్స్ ని క్లోజ్ చేయాలని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ ని ఆదేశించినట్టుగా న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మరొక నెగిటివ్ అప్డేట్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు మహారాష్ట్రలోనే కాకుండా వేరియస్ స్టేట్స్ లోని ఇటువంటి యాక్టివిటీస్ ఏవైనా చేస్తున్నారేమో చెక్ చేయడం కోసం అని చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఈ ట్రేడ్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ గా 4th లెటర్ అయితే ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ వీళ్ళు ఎన్ని స్టోర్స్ ని ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా రన్ చేస్తున్నారని చెప్పి త్వరలోనే అడిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి ఆ ఇన్స్పెక్షన్ లో వీళ్ళు మహారాష్ట్రలోనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారని ఏదైనా బయటపడింది అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకైతే బిగ్ నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ కొత్త ఈవీ పాలసీ తీసుకురావడానికి డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేస్తుంది కదా. ఈ డ్రాఫ్ట్ లోని ఈవీ వెహికల్స్ తో పాటుగా హైబ్రిడ్ కార్స్ కి కూడా రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ వేవర్ ని ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. కాకపోతే హైబ్రిడ్ కార్స్ కి కూడా ఇటువంటి ఫెసిలిటీ కల్పించినట్లయితే ఈవీ కార్స్ కి హైబ్రిడ్ కార్స్ కి పెద్ద తేడా ఉండదని చెప్పి ఇప్పుడు హుండే, టాటా మోటార్స్, M&M, కియా అండ్ ఎంజీ మోటార్స్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ ని త్వరలోనే మీట్ అయ్యి దీని రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. ఎందుకంటే ఈవీస్ కి హైబ్రిడ్ వెహికల్స్ కి డిఫరెన్స్ ఉన్నది. సో ఈ హైబ్రిడ్ వెహికల్స్ కి కూడా సేమ్ ఇన్సెంటివ్ ఇస్తే ఈవీస్ ని ప్రమోట్ చేసినట్టు అవ్వదు కదా. సో దానికి గాను వీళ్ళందరూ కన్సర్న్స్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈవీస్ రిలేటెడ్ గానే ఒకవేళ ఈ డ్రాఫ్ట్ పాలసీలోని ఈ బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టాటా మోటార్స్ కావచ్చు, M&M కావచ్చు, హుండే కావచ్చు, కియా కావచ్చు, వీళ్ళందరికీ కూడా బెనిఫిట్. బట్ హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా మనం చూడాలంటే మోర్ హైబ్రిడ్ వెహికల్స్ ఎవరు సేల్ చేస్తుంటారు? ఎక్కువగా మారుతి సుజుకి వాళ్ళు కదా సేల్ చేస్తుంటారు. సో హైబ్రిడ్ వెహికల్స్ ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈవీ వెహికల్స్ కన్నా మళ్ళీ హైబ్రిడ్ వెహికల్స్ ఎక్కువగా సేల్ అవ్వచ్చు. కాబట్టి వీళ్ళందరూ కన్సర్న్స్ రైజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడాలి ఢిల్లీ గవర్నమెంట్ ఈవీ పాలసీ డ్రాఫ్ట్ లోని హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా ఈ బెనిఫిట్ కల్పిస్తారా లేదా అన్నది. అండ్ అలాగే ఆటో సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ కూడా కనిపిస్తున్నది. ఆటో సెక్టర్ అంటే ఎస్పెషల్లీ ఇది టాటా మోటార్స్ అండ్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ కి అయితే పాజిటివ్ గా చూడొచ్చు. యూరోప్ లోని కార్ సేల్స్ ఈ మార్చ్ మంత్ లోని బానే పెరిగినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ యూరోప్ లోని కార్ సేల్స్ కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది కదా. కానీ ఇప్పుడు న్యూ కార్ రిజిస్ట్రేషన్స్ అయితే లాస్ట్ ఇయర్ సేమ్ మార్చ్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ మంత్ లో 2.8% పెరిగినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ యూరోప్ లో కార్ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ JLR వెహికల్స్ అక్కడ సేల్ చేస్తుంటారు కాబట్టి ఈ JLR సేల్స్ కూడా బాగానే జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు యూరోప్ లో కార్ సేల్స్ పెరిగినట్లయితే అది టాటా మోటార్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ BHEL వాళ్ళ భోపాల్ యూనిట్ లోని ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా BHEL దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరికి ఏమీ జరగకూడదనే కోరుకుందాం. కాకపోతే ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల వీళ్ళ ప్రొడక్షన్ అయితే దెబ్బతింటుంది కాబట్టి ఇది BHEL వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళు తోల్వాపటాన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్ ని ఒక టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ ఈ టాబ్లెట్ ని వీళ్ళ నాగపూర్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ US లోని ఈ టాబ్లెట్స్ యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $1,467 million. ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ APIs అండ్ హోమ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి మోరిఫాన్ లాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఏప్రిల్ మంత్ లోని టోటల్ గా 4 న్యూ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కార్డియాలజీ, హెపటాలజీ, న్యూట్రిషన్, డయాబెటాలజీ లాంటి క్రిటికల్ నీడ్స్ కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ యాక్సెస్ ని అందించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 4 న్యూ APIs ఏవైతే వీళ్ళు లాంచ్ చేశారో వీటి రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడి వీళ్ళకి ఆర్డర్స్ కూడా
బాగా వచ్చాయి అనుకోండి, అది మోరిఫన్ లాబొరేటరీస్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. ప్రెసెంట్ వీళ్ళ ఫార్ములేషన్ బిజినెస్ యొక్క సైజ్ 325 crores ఉంటే దాన్ని నెక్స్ట్ 5 years లోను 1000 crores కి తీసుకువెళ్లాలని చెప్పి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా, దీనిలో భాగంగానే కంపెనీ కూడా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడంతో పాటు వీళ్ళ ఫార్ములేషన్ బిజినెస్ ని నెక్స్ట్ 5 years లో స్ట్రాంగ్ గా గ్రో చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ వీళ్ళ రిలేటెడ్ గా ఈ న్యూస్ అయితే మార్కెట్ లో ఆల్రెడీ లాస్ట్ 3-4 days నుంచి సర్క్యులేట్ అవుతుంది. నవ్వు వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళు స్కై గేట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లోని కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్కై గేట్ వాళ్ళ దగ్గర బిర్యానీ బై కిలో, గోయిలా బటర్ చికెన్ అండ్ ద భోజన్ లాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయని, వీళ్ళు ఏదైతే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి హండీ బిర్యానీస్ ని డెలివర్ చేస్తుంటారో ఆ హండీ బిర్యానీకి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ ఉన్నదని, ఈ స్కై గేట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ బిర్యానీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో అది కూడా దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకి వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుని దీని ద్వారా అడిషనల్ బిజినెస్ ని జనరేట్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ స్కై గేట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఆల్రెడీ 40+ సిటీస్ లోని 100 స్టోర్స్ ఉన్నాయని, ఈ స్టోర్ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడంతో పాటు దేవ్యాని వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా ఈ బ్రాండ్ ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా అక్వైర్ చేసినటువంటి ఈ బ్రాండ్ ని ఎంత ఫాస్ట్ గా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ బాగా గ్రో చేయగలిసారనుకోండి, దాని ద్వారా దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇది దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి అమి ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అమి ఆర్గానిక్స్ వాళ్ళకి అంక్లేశ్వర్ లోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు ఏపీఎస్ రిలేటెడ్ గా వేరియస్ ఇంటర్మీడియట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి జపాన్ ఫార్మాసిటికల్ అండ్ మెడికల్ డివైస్ ఏజెన్సీస్ దగ్గర నుంచి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే జిఎంపీ సర్టిఫికేషన్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ జపాన్ యొక్క జిఎంపీ కంప్లైన్సెస్ ని పాస్ అయింది. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి జపాన్ కి అయితే వీళ్ళు వేరియస్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అమి ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డ్ ఈ April 29th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అండ్ అంతేకాకుండా స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారు అండ్ వీళ్ళ స్టాక్ ని ఏ రేషియోలో స్ప్లిట్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ కింద 1250 మెగావాట్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో వీళ్ళు ఏదైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఇది అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి పాన్షియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పాన్షియా బయోటెక్ వాళ్ళకి ప్రీవియస్ గా కూడా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి పోలియో వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఒక మంచి ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు 2024లోని. ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా 40 మిలియన్ డోసెస్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళకి ఎల్ఓఏ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 crores పైనే. నో కంటిన్యూస్ గా పోలియో వ్యాక్సిన్ రిలేటెడ్ ఏవైతే వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయో ఇది పాన్షియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాస్కాన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి రాయల్ రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గోవా పాంజీలోని వీళ్ళు ఈ రాయల్ రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కోసం వేరియస్ ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 225 crores అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు 36 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ దీంతో పాటు ఈ వాస్కన్ ఇంజనీరింగ్ వాళ్ళకి యూకా ప్రొమోటర్స్ ఎల్ఎల్పి వాళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 85.43 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పూణేలోని ఒక కమర్షియల్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 3 years లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే మనం ముందుగా CDMO సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి సింజన్ అండ్ లోరస్ ల్యాబ్స్ ఈ రెండు రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముందుగా సింజన్ యొక్క నెంబర్స్ నిన్న నైట్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో దాంతోనే మనం ఈ రోజు స్టాక్ లో ప్రెషర్ చూసాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 3% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్
ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 131 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 183 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ రిజల్ట్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో దాంతోనే మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రేజ్ అయ్యాయి. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే గ్లోబల్ మార్కెట్ డైనమిక్స్ అయితే ప్రెసెంట్ అన్సర్టెన్ గా ఉన్నాయని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని ఎర్లీ టీన్స్ అంటే 15 కన్నా కూడా కొంత బిలోనే గ్రోత్ డెలివర్ చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీక్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో సింజన్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఇప్పుడు లోరస్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ లో కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతుంది కదా. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 208% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 154% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ సిడిఎంఓ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ జెనరిక్స్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ప్రెజెంటేషన్ లో మరికొంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి ప్రెజెంటేషన్ చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ లోరస్ నంబర్స్ లో ఏదైతే ఈ క్వార్టర్ లో రికవరీ కనపడిందో ఈ మూమెంటం ని గనక వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే లోరస్ స్టాక్ లో అయితే మంచి రన్ పై కనపడేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి వీళ్ళ కాన్ కాల్ కూడా నడుస్తున్నది. ఒకవేళ వీళ్ళ కాన్ కాల్ ఏమైనా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని కనుక షేర్ చేశారనుకోండి, రేపు మన డైలీ మనీ షోలోని దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 375 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ బోర్డ్ 15 రూపీస్ per షేర్ ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 54% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నిమ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. బట్ నెట్ ఎన్పిఏ నెంబర్ మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో స్లైట్ గా పెరిగిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.8% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.5% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అంతా బాగోపోవడంతో పెద్దగా గ్రోత్ అయితే కనపడలేదని, బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26 బెటర్ గా ఉంటదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా గైడెన్స్ ఇస్తున్నారు. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 బెటర్ గా ఉంటుందని చెప్తుంది కదా. వీళ్ళ మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2561 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2989 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 2475 crores కి తగ్గింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తూ గ్రాడ్యువల్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, కాకపోతే ఇప్పుడు కమోడిటీ ప్రైసెస్ ఏ రేంజ్ లో ఉన్నాయో అదే రేంజ్ లో గనక ప్రైసులు కంటిన్యూ అయినట్లయితే లో సింగిల్ డిజిట్ రేంజ్ లోని
నుండి వీళ్ళు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వాల్యూమ్స్ ని డ్రైవ్ చేయడానికి అని చెప్పి కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1 crore ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 17 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 55 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 383 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 625 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 686 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.